అందరికీ నమస్తే. నేను మీ లక్కీశ్రీ. లవ్లీ ఫిబ్రవరి సిరీస్ కి మీ అందరికీ కూడా స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ రిలేషన్షిప్ లో కమ్యూనికేషన్ ఇన్ రిలేషన్షిప్. సో ఈ టాపిక్ గురించి మనం లేటెస్ట్ గా మీరు ఏ సెల్ఫ్ మోటివేషన్ బుక్స్ చదవండి, లేదంటే ఇంకేదన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కానీ, లేదంటే రిలేషన్షిప్ గైడెన్స్ బుక్స్ చదవండి. ఏం చేసినా సరే ఒక మాట అయితే మాత్రం అందరూ చాలా క్లియర్ గా చెప్పేది ఏంటి అంటే, కపుల్స్ మధ్యలో కానీ, ఫ్రెండ్స్ మధ్యలో కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ, ఎవరి మధ్యనైనా కమ్యూనికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పి. కమ్యూనికేషన్ ఒకరి విషయాలు ఒకరికి, ఒకరి అభిప్రాయాలు ఒకరికి ఒక హెల్దీ వేలో మీరు తెలియజేసుకోవాలని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే ప్రతి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ చెప్పినా, ప్రతి మెంటర్ చెప్పినా, ఎవరు చెప్పినా సరే, రిలేషన్షిప్ గైడ్ చెప్పినా, ఎవరు చెప్పినా సరే, అందరూ తప్పకుండా చెప్పేది ఏంటి అంటే, మీ కమ్యూనికేషన్ ని అవతల వాళ్ళకి తెలియచేయండి ఒక హెల్దీ వేలో అని చెప్పి. ఈ కాన్సెప్ట్ ని ఉపయోగించి నేను భార్యాభర్తల మధ్యలో కమ్యూనికేషన్ ఎన్ని విధాలుగా ఉంటుందంటే 5 టైప్స్ ఉంటుందండి. నేను ఇన్వెంట్ చేశాను. ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది మీకైనా తెలిసినా, మీరు ఏదైనా కొత్తగా ఇన్వెంట్ చేసి చెప్పినా సరే ఓకే. సో ఇందులో ఏంటి అంటే, ఒక స్టేజ్ అనేది అన్నిటిలోకి టాప్ ఉంటుంది. అదేంటంటే స్టేజ్ 1 అనుకోండి. స్టేజ్ 1 ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి, భార్యాభర్తలో కానీ, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లో కానీ అయితే ఏంటి అంటే, ఇందులో ఈ ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో మాటలతో ఒకరికి చెప్పాల్సిన అవసరం కానీ, మాటలతో ఒకరిని అడగాల్సిన అవసరం కానీ ఉంటదండి. వీళ్ళకి ఏంటంటే సైకిల్తోనే అన్ని కూడా నడిచిపోతూ ఉంటాయి. సో అవతల పార్ట్నర్ కి ఏం కావాలి, అవతల పార్ట్నర్ ఎలా ఫీల్ అవుతున్నారు, సో అవతల పార్ట్నర్ కి హ్యాపీ చేయాలంటే ఎలా చేయాలి, సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మన మాటలు లేకుండానే అర్థమైపోతుంటాయి అన్నమాట. సో ఎవరు కూడా వాళ్ళు వెర్బల్ క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం లేదు. ఓన్లీ నాన్ వెర్బల్ క్యూస్ తోనే అవన్నీ కూడా వాళ్ళ కమ్యూనికేషన్ అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది. ఇది ఒక రకమైన కపుల్ వీళ్ళు అన్నమాట. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ లో ఉండొచ్చు, మ్యారీడ్ కపుల్స్ లో కూడా ఉంటారు వీళ్ళు. సో ఈ కపుల్స్ లో ఏంటంటే ఒకరి మీద ఒకరికి విపరీతమైన ప్రేమ ఉంటుంది, ఒకరి మీద ఒకరికి విపరీతమైన అవగాహన ఉంటుంది, ఒకరి మీద ఒకరికి అన్నిటికంటే మించి ఎక్కువ గౌరవం ఉంటుంది. సో ఇదనమాట. సో ఇందులో ఏంటంటే పార్ట్నర్ తాలూకా ఇష్టాలని గమనిస్తూ, వాళ్ళని ప్రేమిస్తూ, వాళ్ళ అభిప్రాయాలకు గౌరవాన్ని ఇస్తూ వీళ్ళు లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఒక ఆదర్శ దంపతులు అని కానీ, ఒక ఏంటంటారు పర్ఫెక్ట్ కపుల్ అని కానీ మీరు చెప్పొచ్చు అనమాట వీళ్ళని. ఓకే, సో వీళ్ళు టాప్ లెవెల్లో ఉన్నారు. ఓకేనా. ఇంకా అక్కడికంటే కొంచెం కిందకి దిగాము అంటే స్టేజ్ 2. ఈ స్టేజ్ 2లోకి వచ్చేటప్పటికి ఏంటి అంటే, ఇక్కడ కపుల్స్కి ఏంటంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎక్కువ ఉంటుంది, గౌరవం కూడా ఎక్కువే ఉంటుంది. అవగాహన అనేది కొంచెం లోపిస్తుంది అనమాట. అవగాహన లేకపోయినప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఒక సేఫ్ స్పేస్ అనేది ఉంటుంది అనమాట. అంటే నేను నా పార్ట్నర్ దగ్గర ఏదన్నా చెప్పచ్చు, నా పార్ట్నర్ దగ్గర నేనేం చెప్పినా తను నన్ను జడ్జ్ చేయడు, సో తను నన్ను సపోర్ట్ చేస్తాడనే ఒక నమ్మకం అనేది ఉంటుంది అనమాట వీళ్ళకి. సో వీళ్ళు ఏంటంటే రోజంతా ఎంత కష్టపడినా, ఎంత ఇబ్బంది పడినా సాయంకాలం వస్తారు, ఒకరికొకరు కూర్చుని ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్ కూర్చుని మాట్లాడుకుని ఒకళ్ళ అభిప్రాయాలు ఇంకొకరికి చెప్పుకుంటారు, ఒకళ్ళ గోల్స్ ఇంకొకరితో షేర్ చేసుకుంటారు. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవంగా, ప్రేమగా తమ పార్ట్నర్కి తెలియజేసుకుంటారు. సో వాళ్ళు లైఫ్ లో ముందుకు లీడ్ అవుతూ ఉంటారు. ఇది 2 స్టేజ్ 1, స్టేజ్ 2 కపుల్స్ అయిపోయాం. ఇప్పుడు స్టేజ్ 3కి వచ్చాం అనమాట. స్టేజ్ 3కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే, ఇక్కడ పార్ట్నర్స్ మధ్యలో భార్యాభర్త కానీ, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ వీళ్ళ మధ్యలో ఏంటి అంటే ప్రేమ ఉంటుంది, కానీ గౌరవం అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. రెస్పెక్ట్ అనేది అవతల వాళ్ళ మీద ఉంటుంది, కానీ మనసులో వాళ్ళకంటే ఎక్కువ ఉండదు. ఓకే, రెస్పెక్ట్ ఉంది కానీ నాకే రెస్పెక్ట్, నా రిలేషన్షిప్ లో నాకే ఎక్కువ ఉండాలనిపిస్తుంటది. సో వీళ్ళు ఏం చేస్తారంటే అస్తమానం కూడా వాళ్ళ పాయింట్ ని వాళ్ళు ప్రూవ్ చేసుకుందాం అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఏదన్నా ఒక డిస్కషన్ వచ్చినా సరే, ఓకే ఈసారి నేను గెలవాలి అంటే ఈసారి నేను గెలవాలి అని చెప్పి వాళ్ళు ఎక్కువ నేను కరెక్టా నువ్వు కరెక్టా అన్న దాంట్లో వెళ్తూ ఉంటారు. సో వీళ్ళు లాజికల్ని ఉపయోగిస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళకి ఉన్న బ్యాక్గ్రౌండ్ ని, వాళ్ళకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ చెప్పి కూడా ఏంటంటే నా పాయింట్ అన్ని విధాలుగా కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇందులోనే ఒక పార్ట్నర్ ఎక్కడైనా చిన్నది తప్పు జరిగింది అనుకోండి, సో ఆ ఒక్క చిన్న తప్పుని చూపించి, అందుకే నీకేమీ తెలియదు, నీకు ప్రతి విషయం కూడా, అందుకే నువ్వు నాతో డిస్కస్ చేయకుండా తీసుకోకు, నువ్వు చేస్తే అన్ని కూడా ఇలాగే సక్సెస్ అవ్వవు అని చెప్పి బ్లేమ్ చేయడానికి కూడా వీళ్ళు వెనకాడరు. సో బట్ ఓకే, ప్రేమ అనేది బట్టి వీళ్ళ మధ్యలో ఉంటుంది. ప్రేమతోనే వీళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా అన్ని చేస్తారు. ఈ 3 స్టేజెస్ కూడా ఏంటంటే, అంటే మీకు వినడానికి కొంచెం డిఫరెంట్ గా అనిపించమో కానీ
మూడు కూడా మంచివేనండి. ఈ ముగ్గురు కపిల్స్ కూడా ఎవరి గురించి ఎవరు కూడా అయ్యో మాలో ఏమైనా ఫ్లాస్ ఉన్నాయని ఆలోచించడానికి ఏమీ లేదు. మీ ముగ్గురులో కామన్ గా ఉన్న విషయం ఏంటంటే ఈ మూడు జంటలు, 3 స్టేజెస్ లో ఉన్న జంటలు కూడా ఏంటి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ అనేది ఉన్నాయి. సో మంచిది. సో స్టేజ్ 3లో ఉన్న వాళ్ళు స్టేజ్ 2కి స్టేజ్ 1కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. స్టేజ్ 2లో ఉన్న వాళ్ళు అక్కడే ఉండొచ్చు, కిందకి రావచ్చు, పైకి వెళ్ళొచ్చు, వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది. ఓకే. సో ఇంకా స్టేజ్ 4 అండి. ఈ స్టేజ్ 4 వచ్చేసిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ డామినేషనే ఉంటుంది అనమాట. అవతల పార్ట్నర్ చెప్పే మాటలు వినరు, ఓన్లీ వన్ వేలోనే దూసిపోతూ ఉంటారు. నేను చెప్పిందే కరెక్ట్, నా మాటే వినాలి. ఈ కైండ్ ఆఫ్ ఒక అన్హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది ఆ జంటల మధ్యలో నేను చూశాను, చాలా ఫ్యామిలీస్ లో, చాలా ఇట్లో గమనించాను అనమాట. ఇంకా అవతల పార్ట్నర్ ఏం చేస్తారు అంటే ఇంకా తప్పక, అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి ఇంకేదో ఇంకా తప్పదు చేయాలి అన్నట్టు వాళ్ళు పాపం సైలెంట్ గా ఉండిపోతూ ఉంటారు. సో అయిపోయింది. ఇంకా 5th వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇది వరస్ట్ అనమాట. అంటే ఒక భార్యాభర్త ఈ స్టేజ్ లో ఉన్నారు అంటే వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంది, వాళ్ళ రిలేషన్ చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంది అని అర్థం. దానికి రీజన్ ఏంటి అంటే ఈ స్టేజ్ లో 5th స్టేజ్ లో ఏముంటుందంటే ఆ కపిల్ మధ్యలో ఏంటి అంటే ఇంకా మాటలు అనేవి ఉండవు అనమాట. వాళ్ళు ఏంటంటే మెకానికల్ గా లెగిస్తారు, ఓకే ఉదయం లేవాలి, నీకు నేను ఈ సాయం చేయాలి, నువ్వు నాకు ఈ సాయం చేయాలనుకుని సో మెకానికల్ గా వాళ్ళు ఏదో చేసుకుంటారో వెళ్ళిపోతారు తప్పించి వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే ఒక సేఫ్ స్పేస్ ఉండదు, ప్రేమ లేదు, గౌరవం అనేది ఏమీ లేవు, అన్ని పోయినాయి. వాళ్ళు ఓన్లీ మెకానికల్ గా ఉన్నారంతే. మేబీ కొన్ని రీజన్స్, అవి పిల్లలు అవ్వచ్చు, లేదంటే ఫైనాన్షియల్ డిపెండెన్స్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, వాళ్ళు కలిపి ట్రావెల్ చేస్తున్నారే కానీ ఆ హోప్ ఇంకొక దగ్గర దొరికింది అంటే ఆ రిలేషన్ అనేది వేరైపోతుంది. సో ఎవరైనా సరే కపిల్, ఈ 5 ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, 5 స్టేజెస్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో, అదొక మీకు పిక్చరల్ ఇమేజ్ కూడా నేను ఈ వీడియోలో పెడతాను. సో ఎవరైతే మీరు ప్రెసెంట్ ఏ స్టేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ నడుస్తుంది మీ రిలేషన్షిప్ లో అనేది ఒక్కసారి కంపల్సరీగా మీరు చెక్ చేసుకోండి. స్టేజ్ 1, 2, 3 అయితే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు హ్యాపీగా కూడా మీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు, ఇంకా బెటర్ గా మీ లవ్ బాండ్ ని పెంచుకోవడానికి ట్రై చేయొచ్చు. స్టేజ్ 4కి వచ్చారు అంటే మీరు ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా ఇట్స్ ఓకే, పర్వాలేదు, కనీసం మాటలనేది ఒక పర్సన్ నుంచి అన్న కోపంగానో గొడవగానో ఏదో విధంగా వస్తుంది, ఇది కూడా ఓకే. కానీ మీరు ఒక హెల్తీ రిలేషన్షిప్ లోకి వెళ్ళాలి అనుకుంటే ఒకళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ స్టేజ్ 5లో ఉన్నారు అంటే మీరు చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నారు. మీరు ఒక మంచి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ హెల్ప్ అన్నా తీసుకోవాలి, లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళ ద్వారా ఎవరి ద్వారాను, అంటే మాట్లాడుకోకుండా ఉండిపోతే ఎలా గడిపేయచ్చు అని అనుకుంటారు కానీ కష్టం అండి. మనిషి అనేవాడికి కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. ఒక మనిషి ఒక రోజు తిండి తినకుండా ఉండగలడేమో కానీ మాట్లాడకుండా ఉండలేడు. అటువంటిది మన రోజు బతికే పార్ట్నర్ తోటి మన ఫీలింగ్స్ మనం షేర్ చేసుకోలేకపోతున్నాం అనుకుంటే అంతకంటే దురదృష్టం అనేది ఇంకోటి ఉండదు అనమాట. సో ఎవరైనా అలా 5th కేటగిరీలో ఉన్నారు అని మీకు అనిపిస్తే సో మీరు తప్పకుండా కూడా సైకలాజికల్ హెల్ప్ అనేది తీసుకోవాలి. సో అటువంటి కపుల్ మీకు ఎవరైనా తెలిస్తే వాళ్ళకి మీరు ఒక ఫ్రెండ్స్కి వెళ్ళి మీరు సాయం చేయడానికి, షేర్ చేయడానికి, వాళ్ళని గైడ్ చేయడానికి ట్రై చేయండి. సో నేను మీకు గైడ్ చేయాలనుకుంటే నాకు కూడా కమెంట్ చేయండి, మెయిల్ చేయండి, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను, ఏమన్నా మీకు సజెషన్స్ ఇవ్వగలను అనుకుంటే. సో ఈ 5 స్టేజెస్ గురించి చెప్పేసుకున్నాం కదా. సో లాస్ట్ లో ఒక టిప్ చెప్తాను నేను. ఏంటి అంటే మీరు మీ పార్ట్నర్తో ఒక లైఫ్ లాంగ్ మంచి బాండ్ ఉండాలి అని అనుకున్నారు అనుకోండి, డేలో ఎంతసేపు మీరు మీ పర్సనల్ వర్క్ తో కానీ ప్రొఫెషనల్ వర్క్ తో కానీ దేనితోనే బిజీగా ఉండొచ్చేమో, బట్ కంపల్సరీగా ఒక 1 hour క్వాలిటీ టైం అనేది మీ పార్ట్నర్కి, మీ బాయ్ ఫ్రెండ్కి కానీ, మీ భార్యకి కానీ, భర్తకి కానీ, ఎవరితో అయితే మీరు జీవితాంతం ఉంటున్నారో సో ఆ పార్ట్నర్కి కనీసం మనసు విప్పి మాట్లాడే 1 గంట సేపు మీరు కేటాయించగలగాలండి. అలా కేటాయించినప్పుడు ఏంటంటే మీ బంధం ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇది నేను పర్సనల్ గా కూడా పాటిస్తూ ఉంటాను, అంటే పాటించడానికి ట్రై చేస్తానని నేను నా సైడ్ నుంచి అనుకుంటున్నాను. సో అలా నేను ఎవరికైనా అడ్వైస్ చేసినా సరే అలా చెప్తూ ఉంటాను. సో దానివల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి చాలా మంది చెప్పారు కూడా. సో ఒకసారి ఆలోచించండి అండ్ పార్ట్నర్కి టైం ఇచ్చి మాట్లాడడానికి ట్రై చేయండి. కనీసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్నర్ మాట్లాడకుండానే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు వాళ్ళ ఇష్టాన్ని చెప్తే గౌరవించడానికి ట్రై చేయండి. లేదు కనీసం వాళ్ళతో కొట్లాడు మాట్లాడు ఏదో ఒకటి ఇచ్చి గొడవ పడ్డానికి ట్రై చేయండి. సైలెంట్ గా మాత్రం ఉండొద్దు. ఎందుకంటే నిశ్శబ్దం అనేది ఎక్కడున్నా పర్లేదు కానీ
జీవితాన్ని పంచుకునే భార్యాభర్తల మధ్యలో అనేది మాత్రం నిశ్శబ్దం ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే మర్చిపోకుండా వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి. నేను ఆ ఇమేజ్ మీకు అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలోనే ఎక్కడో దగ్గర. సో అది చూసి మీ రిలేషన్షిప్ ఏ స్టేజ్లో ఉంది అనేది చూడండి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దానికి ఏమైనా మీకు ఇంకేమైనా సలహాలు, సూచనలు కావాలనుకుంటే మీ లక్కీ శ్రీని ఎప్పుడైనా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ ఫిబ్రవరి సిరీస్లో రేపు ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ.